జీవితంలో ఒక ఘనతకు ముందు, ఒక ఆశీర్వాదానికి ముందు, ఒక దీవెనకు ముందు, ఒక హెచ్చింపుకు ముందు ఉన్నతమైన స్థానానికి దేవుడు నిన్ను తిన్నగా తీసుకెళ్ళడం. మారా దగ్గర నీతో మాట్లాడాలని ఇష్టపడతాడు. నీకు నచ్చని పరిస్థితులు, నచ్చని వ్యక్తులు, నచ్చని అనుభవాలు, ఇవే చేదైన అనుభవాల దగ్గర నిన్ను నిలబెడతాడు. నీ గుండెల్లో ఏముందో, నీ హృదయంలో ఏముందో చూస్తాడు. హృదయ పరిశోధకుడు ఆయన. మాటల ద్వారా ఎన్నడూ బాధ పెట్టకండి దేవుని. ఆయన అర్థం చేసుకోకుండా ఉండకండి, అర్థం చేసుకోండి. ఆయన ప్రభువా, ఈ పరిస్థితి ద్వారా నువ్వు నాతో ఏం మాట్లాడుతున్నావు, ఈ అనుభవం ద్వారా నువ్వు నాకు ఏమి నేర్పించడానికి ఇష్టపడుతున్నావు, నేనేం నేర్చుకోవాలి చెప్పు ప్రభువా, నేర్చుకుంటా, అది కష్టమైన నేర్చుకుంటా అని మీరు చెప్పగలగాలి. ఇదే మనకు మారా తర్వాత ఇంకొక అనుభవం. అక్కడికి వెళ్ళాలి. మనం మారానే చూస్తాం, దేవుని దూషిస్తాం, కానీ ఏలీమును చూడలేం. దేవుడు నీకు ఏలీమును సిద్ధపరిచాడు. అర్థమవుతుందా? ఏలీముకు నువ్వు వెళ్ళాలి, ఏలీములో సమృద్ధిని అనుభవించాలి. నీ కను పాపవలె నన్ను కాచి, నేను చెదరక మోసావ స్తోత్రం.